మంచిగా నీట్గా ఉన్నావు, నువ్వు కల్చర్ ఈ అమ్మాయివే, నీట్గా పద్ధతిగా తయారైనావు అని కట్ చేసి తన ఫోటో నా ఫోటో పక్కన పెట్టేసి, ఓకే చిన్న అబ్బాయి తమ్ముళ్ళ అనుకుని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అని పెట్టి అతను అంతే బాగుంది అన్నందుకు బాటిల్లో పెట్రోల్ పట్టుకొని బండి మీద వచ్చి పోసేసుకున్నాడు మా ఇంటి ముందే. ఫైనల్గా ఇంతవరకు రావడానికి రీజన్ ఏంటంటే తను చంపేసాను అంటుంది. కాదు నాన్న 1 year నుంచి ఇంత సఫర్ అవుతున్నావు, నీకు కష్టం వస్తే నీ హస్బెండే కదా కాపాడుకుంటాడు. నేను కోపంగా మాట్లాడితే ఇంటికి వచ్చేసి నువ్వు కోపంగా మాట్లాడుకుంటున్నావు. తను పొలిటికల్గా తిరుగుతాడు మేడం, కొంచెము తన మీద 22 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. నువ్వు అట్లా చెయ్యొద్దు, నేను ఒక అమ్మని, నేను అమ్మ స్థానంలో ఉన్నాను, వద్దు ఇది అని చెప్తే అమ్మ 5 పిల్లల్ని చంపేసావు అమ్మ కావు కదా అంటాడు మేడం. ఏమో 1 year నుంచి అతనితో తిరిగావు, ఇప్పుడే బోర్ కొట్టేశాడా? మీ ఆయన కంటే బెటర్ కాదులే అని ఇప్పుడు అనిపించిందా? లేదు లేదు మేడం. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట, వాళ్ళ ఆయన్ని చంపేస్తాను వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను అని 1 year నుంచి ఆ పిల్లకి నరకం చూపిస్తున్నావు, ఏవో ఫోటోలు మార్పింగ్ చేస్తున్నావంట. అరే ఎక్కడుంటే నీకెందుకు, వచ్చి చంపుతావా పిల్లనే? ఏం నీకు పెట్టేది బోడిగాడు, నీకు పెట్టేదేంటి? అదే నేను ఇవ్వలేదండి ఇంతసేపు నువ్వు చేసింది అదే కదా. నీది నిజాయితీ అన్న పని అయితే కనుక దానికోసం ఎంత దూరం అన్నా పోరాడడానికి అడ్వకేట్ రమ్య గారు ఉంటారు. చాలా సమస్యలను చూసుకుంటూ వస్తున్నాం మనం. ఇందులో ఈరోజు ఎపిసోడ్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆమెకి సంబంధించి పేరు అడగం, ఊరు అడగం. ఎందుకు అంటే భయం. ఎవరికన్నా తెలిస్తే ఏమవుతుంది, కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుంది, మెయిన్గా భర్తకి తెలిస్తే ఏమవుతుంది, సమాజానికి రేపటి రోజున వీటికి సంబంధించి సోషల్ మీడియాల్లోనూ యూట్యూబ్స్లోనూ వస్తే ఏమవుతుంది, ఎవరు మమ్మల్ని కాపాడతారు. పరువుకి ఇంపార్టెన్సీ ఇస్తూ చెయ్యని తప్పుకి బలవుతున్న మహిళలకి ఒక ఆదర్శంగా ఉన్న ఒక పాప ఇక్కడికి వచ్చి కూర్చుంది. నేను కన్సల్టేషన్స్ మాట్లాడేటప్పుడు కూడా చాలా వింటున్నానండి. యూట్యూబ్స్లో చూసి జాతకాలు చెప్తారండి ఆవిడ, జాతకాలు చెప్తున్న ఆవిడకి కన్సల్టేషన్ పే చేసి జాతకం గురించి అడిగితే కొన్ని పాత విషయాలు కూడా అడిగారు. నేను నా హస్బెండ్ బాగానే ఉంటాం, చిన్న చిన్న విషయాలు అత్తమావలతో తగాదాలు ఇవేమన్నా డైవర్స్ దాకా వెళ్తాయా, లేకపోతే పెద్ద తగాదాలు కూడా లేవు. ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి జాతకం అని చెప్పి యూట్యూబ్లో చూసి ఆవిడకి ఫోన్ చేసి కన్సల్టేషన్ అడిగి తీసుకొని మాట్లాడితే స్లోగా ఆవిడతో ఫ్రెండ్షిప్, పాత విషయాలు, కాలేజీలో ఉన్నప్పుడు విషయాలు, ఆవిడకి ఏదో చిన్న బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం, దానివల్లే ఇదంతా అవుతుంది, నీకు 5 పూజలు చేయాలి అని పూజలు చేయిస్తూ అలా 8 లక్షలు లాగేసింది. మనకి వినటానికి సరదాగా అనిపించవచ్చు కానీ ఇవి నిజం. విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడతారు రమ్య గారు ఎప్పుడైనా కానీ. ఎందుకు నేనే షాక్ అయ్యా, ఎందుకు నాన్న పూజలకి 8 లక్షలు అంటే, అలాంటి పూజలు ఇప్పటికీ ఒక 7 or 8 చేసింది. ఈలోపు లౌక్యంగా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్స్ కూడా చేసింది. ఆవిడ దగ్గర 8 లక్షలు వసూలు చేయడం, నీ దగ్గర ఇంట్లో ఉంటావు, నీకు అంత డబ్బు ఎక్కడదమ్మా అంటే ఆ అమౌంట్ ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టడం భర్తకు తెలియకుండా ఆ స్టేజ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ జాతకాలు చెప్పే ఆవిడ ఈ అమ్మాయికి 8 లక్షలు ఎక్కొట్టడం కోసం బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వెళ్ళింది. నువ్వు మాట్లాడిన ప్రతిదీ నేను రికార్డ్ చేసి పెట్టాను, నీకు బిఫోర్ మ్యారేజ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో ఏమీ జరగలే, కానీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ అనేవాళ్ళు కామన్గానే ఉంటారు, ఆ జనరేషన్ నుంచే ఉన్న వ్యక్తులు కదా అందరూ. సో ఉన్న వ్యక్తిని నువ్వు ఉన్నావు కాబట్టి ఈ విషయం నీ హస్బెండ్కి చెప్తాను అని తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఇంకో 3 lakhs వసూలు చేసింది. ఇంకా అమ్మాయి దగ్గర పెండడానికి ఏమీ లేవు, అయిపోయింది. ఆ తర్వాత పొలోమని వేసుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే భయం, లేదా కనీసం భర్తకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం. ఇలాంటి కేసులు కోకొల్లలు ఇలా కూర్చుంటే ఇంకో 4 రోజులు చెప్పినా, ప్రతి 10 నిమిషాలకు ఒక కేసు చెప్పినా కూడా అన్ని లక్షలు నడుస్తున్నాయి బయట.
మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మరి మన దగ్గరకు వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి? తప్పు చేయకుండా కనీసం ప్రాపర్గా ఎటువంటి మిస్టేకు లేని వ్యక్తి సమాజానికి తెలిస్తే నా పరిస్థితి ఏంటండి, నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏంటండి అని మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను ఇక్కడికి రాగానే ఇమీడియట్గా వాళ్ళ భర్తకు కూడా ఇన్ఫామ్ చేశామండి. ఎందుకంటే తను ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతుంది. అదేంటో నాకు కూడా ఇంకా తెలియదు, మాట్లాడదాం. అలాగే వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిచాం, ఆయన కూడా వచ్చారు. స్టిల్ ఇందులో ఎంత ఏంటి నిజం అనేది కనుక్కున్న తర్వాత ఆయనతో కూడా మాట్లాడదాం. నాన్న ఇక్కడ నీ పేరు అడగట్లేదు, నీ ఏరియా అడగట్లేదు, ఏం అడగట్లేదు, ఏడవకండి, ధైర్యంగా చెప్పు తల్లి. నీది నిజాయితీ అన్న పని అయితే కనుక దానికోసం ఎంత దూరం అన్నా పోరాడడానికి అడ్వకేట్ రమ్య గారు ఉంటారు. అర్థమవుతుందా? చెప్పు నాన్న, ఏంటి ప్రాబ్లం ఏంటి? యాక్చువల్ నేను ఒక ప్రైవేట్ గా డ్యూటీ చేసాం మేడం, చిన్న డ్యూటీ. అక్కడ ఒక అబ్బాయి టెంపరరీగా 2 months వచ్చాడు ఒక డ్రైవర్ గా. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ 4-5 years నుంచి చేస్తున్నాను. మేము అంటే ఇక్కడ అందరం గర్ల్స్ ఒక ఫెస్టివల్ అయినప్పుడు పిక్స్ తీస్తాం కదా మేడం, గర్ల్స్ అందరూ ఒక సైడ్ లో నిల్చున్నప్పుడు ఒక బాయ్కి ఇస్తాం. ఆ అబ్బాయి ఎంతమంది స్టాఫ్ ఉంటారు? మాక్సిమం 10 members గర్ల్స్. మీకు ఎంత శాలరీ? నాకు 10 వరకు. 10 వరకు వస్తుంది. మీకు మ్యారేజ్ అయిందా? యా, 2 అబ్బాయిలు కూడా. 2 పిల్లలు. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 14-15 years అబ్బాయిలు. మీ ఏజ్ ఎంత? చాలా చిన్న అమ్మాయిలా ఉన్నారు. లేదు, నాకు 32 ఆల్రెడీ. 32 years. ఓకే. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అన్నారు? నాకు 2010 లో అయింది. 15 years. 11 10 క్రాస్ అయ్యి 11. 2 పిల్లలు. 2. మీ హస్బెండ్ ఏం చేస్తారు? పని వర్క్ చేస్తారు వేరే. ఓకే. మీ ఇద్దరు బానే ఉన్నారా? మేమిద్దరం బానే ఉన్నాం. అత్త మామల హెరాస్మెంట్ అసలు ఈ ఇష్యూ లేదు. మాకు ప్రాబ్లం అంటూ వచ్చిందంటే కూడా ఎవరు నమ్మరు, అంత బాగుంటాం మేము. ఇప్పుడిప్పుడే పెళ్ళి అయింది అన్నట్టు ఉంటాం. ఓకేనా? అదే మేము ఫోన్ చేసినా కూడా ఆయన అంత ఇమీడియట్ రియాక్ట్ అయ్యి నా భార్యకి ఏదైనా కష్టం వచ్చిందని పరిగెత్తుకుని వచ్చిన గొప్ప వ్యక్తి. ఒక రకంగా మాట్లాడదాం, చెప్పండి అమ్మా. తనకు ఫోన్ ఇచ్చాం మేడం, ఇలా ఫొటోస్ తీయి, అందరం కలిసి యాక్చువల్ అందరం కలిసి నిల్చున్నాము. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? 1 year అవుతుంది మేడం. లాస్ట్ ఇయర్ జాయిన్ అయిందే 1 year. 1 year బ్యాక్ 2 months జస్ట్ టెంపరరీగా జాయిన్ అయ్యారు. సో అప్పుడు జాయిన్ అయినప్పుడు మేడం ఏం చేశారంటే అక్కడ ఒక పిక్ తీయి మా గ్రూప్ ని అందని అని చెప్పారు. సో అక్కడ ఓనర్ ఆమెనే కాబట్టి గ్రూప్ ఫోటో తీయని తనకి ఇచ్చినప్పుడు తన పిక్ తీసాడు. తీసి అందరి పిక్కులు సెండ్ చేసినాక మేడంకి సెండ్ చేశాడు. నాది కట్ చేసి సెండ్ చేశాడు. అదేంటి? నాది కట్ చేసి ఒక అంటే మంచిగా నీట్గా ఉన్నావు, నువ్వు కల్చర్ ఈ అమ్మాయివే, నీట్ పద్ధతిగా తయారైనవు అని కట్ చేసి తన ఫోటో నా ఫోటో పక్కన పెట్టేసి, సో అట్లా నా నంబర్ తీసుకొని నా నంబర్కి సెండ్ చేశాడు. ఓకే, చిన్న అబ్బాయి యాక్చువల్లీ ఆ అబ్బాయిలా ఉంటాడు, తమ్ముళ్ళ అనుకొని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అని పెట్టి అదని. అప్పటికి మార్ఫింగ్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మార్పింగ్ చేసిన పిక్ పెట్టలేదు, నా సింగిల్ పిక్ నాకు సెండ్ చేశాడు. సో తర్వాత దాన్ని మార్పింగ్ తీసుకొని దాని డిస్ప్లే మీద ఫోన్ డిస్ప్లే ఉంటే దానిపైన పెట్టుకున్నాడు. ఏది తన ఫోటోను కూడా యాడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే చూపించాడు నాకు ఇట్లా పైన పిక్చర్స్, నేమ్స్, డేట్ అన్ని ఉండేసరికి నాకు ఆ అబ్బాయి పిక్ అనవ్వలేదు. బాగుంది అన్నాను, అంతే. బాగుంది అన్నందుకు తను అంటే నాకు ఇష్టం అని చెప్పడము అది ఇది చేశాడు. నేను ఒప్పుకోలే. నువ్వు ఒప్పుకుంటావా, పెట్రోల్ తెచ్చుకొని మా ఏరియాలో మొత్తం తిరిగేశాడు మేడం. బాటిల్లో పెట్రోల్ పట్టుకొని బండి మీద వచ్చి 2 wheeler మీద వచ్చి మొత్తం తిరిగాడు. పోసేసుకున్నాడు మా ఇంటి ముందే మొత్తం అపార్ట్మెంట్స్. చూస్తే నన్నే అంటారు కదా, ఆ మాత్రం నువ్వేం చేయండి ఎట్లా వస్తాడు. అసలు ఎంత డోర్ పెడితే డోర్ కొట్టేసి, యాక్చువల్లీ మా డోర్ ముందు కెమెరా ఉంటుంది, వీడు కెమెరా పెట్టాడా, వాడు పోతే నువ్వు నాతోనే ఉండేదని మా హస్బెండ్ తిట్టడం. అట్లా 1 year అట్లే గొడవలు, అట్లా మాట్లాడము, నేను చెప్పడము, తను చేయడము, అట్లా కామన్గా జరిగిపోతూనే ఉన్నాయి. ఫైనల్గా ఇంతవరకు రావడానికి రీజన్ ఏంటంటే తను చంపేసాను అంటున్నాడు మీ హస్బెండ్. కాదు నాన్న, 1 year నుంచి ఇంత సఫర్ అవుతున్నావు. నీ హస్బెండ్ నీకు ఫ్రెండ్తో సమానం, దేవుడితో సమానం. నీకు కష్టం వస్తే నీ హస్బెండే కదా కాపాడుకుంటాడు. పిలుస్తాం, మేము పిలుస్తాం నాన్న. బాధపడడం ఏంటి నాన్న? ఇప్పుడు నీకు జ్వరం వస్తే ఎవరు చూసుకుంటారో చెప్పు? మీ ఆయన. ఇక్కడ క్యారెక్టర్ అనేది చాలా అవసరం ఎవరికైనా. నువ్వు చెప్పేది నిజమైతే రమ్య గారు ఎంత నమ్ముతారో మీ హస్బెండ్ అంత నమ్ముతారు. ఎందుకంటే నేను కోపంగా మాట్లాడితే ఇంటికి వచ్చేసి నువ్వు కోపంగా మాట్లాడుకుంటున్నావు. కాదు నాన్న, నీకు ఇక్కడ దాకా వచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు
మీ హస్బెండ్ కి చెప్పి ఏమండి ఇలా జరుగుతుందని 1 month లో చెప్తే ఎందుకు తోలు తీసి ఆరేసేవాడు నాన్న. కానీ తనని ఒకవేళ బై మిస్టేక్ తనని చంపి తను పొలిటికల్ గా తిరుగుతాడు మేడం. కొంచెము తన మీద 22 కేసులు డ్రైవరు. అప్పుడు సరే మీ హస్బెండ్ కో రమ్య గారికో చెప్పడానికి ముందు మీ ఓనర్ కి చెప్పాలి కదా. మా ఓనరు ఇట్లా తీసుకోదు మేడం, నా దగ్గర పని చేసారా వెళ్ళిపోయారా ఇవన్నీ పెట్టొద్దు అంటది. ఇప్పుడు మానేసి వేరే చోటుకి వెళ్తే అసలు ఇతను పేడ వదిలిపోద్ది కదా. కానీ నాకు నా పిల్లలకు కరెక్ట్ టైమింగ్ సెట్ అయినాయి, తను ఉండరు. ఇప్పుడు నేను మీ ఓనర్ తో మాట్లాడి అమ్మ ఇది ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడిగాను అనుకో, ఆవిడ జాబ్ తీసేస్తుందా? తీసేస్తాను. ఇట్లాంటివి అసలు చేయదు. నేను చేసే డ్యూటీ అట్లాంటిది, ఇలాంటివి ఒప్పుకోరు. చెయ్యాల్సి తనకు చెప్పాలని నేను అనుకున్నా కానీ ఇట్లాంటివి ఉండవు. తీసేస్తే మళ్ళీ నేను రెంట్ కట్టుకోలేము. అదో 10,000 ఇంకెక్కడన్నా వస్తాయి కదా తల్లి. కష్టపడే వాళ్ళకి ఎక్కడన్నా లైఫ్ ఉంటుంది. ఇప్పటికే మస్తు తప్పు ఉంది మేడం. ఎందుకు అప్పులు ఎందుకు అయినాయి అంటే పిల్లల్ని చూసుకోవడం, స్కూల్ ఫీజు, ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కదా తల్లి. మన తాహతలోనే వేసుకుంటాం స్కూల్స్ లో కూడా. ఇప్పుడు నువ్వు 10,000 నువ్వేనా ఒక 50,000 30,000 సంపాదిస్తున్నావా? నువ్వు 10,000 సంపాదించేది ఇంట్లో సరుకులకు వస్తాయి, కానీ నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా మీ ఆయనకి. అప్పులు డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్ కాదు మేడం. ఎట్లా అని సంపాదించుకుంటా నేను ఇళ్ళలో పనిచేస్తుంది. కానీ తను నన్ను మాట్లాడపోతే, నాతో ఉండకపోతే తను వదిలేసి రమ్మంటున్నాడు నన్ను. ఇప్పుడు అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చావు అంటున్నా. మొక్కగా ఉన్నప్పుడే తుంచేస్తే అయిపోయేది కదా. నేను మస్తు గొడవ చేసిన మేడం వాడితోటి. వదిలేసేసి గొడవ మాట్లాడపోతే ఫోన్ చేయకపోతే ఇంటికి వచ్చాడు. నాకు ఇంటికి వచ్చి గొడవ వేస్తే, అంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఒక అబ్బాయి గొడవ వేస్తే మామూలుగా మనం అనుకుంటాం ఇలా ఈ అమ్మాయి ఏం లేని ఆ అబ్బాయి ఎట్లా వస్తాడు అని. సరే అదే మాట నేను అడుగుతున్నా, ఏమీ లేదా? లేదు మేడం. ఏం మెసేజ్ లేవా? అసలు ఏం మెసేజ్. ఇప్పుడు నేను కనుక దిగి సైబర్ క్రైమ్ ద్వారా మాట్లాడి మీ చాటింగ్స్ ఇవన్నీ బయటికి తీయిస్తే ఏదన్నా దొరికిందంటే ఓకే మేడం నేనే తోలు తీసేస్తాను. నాకు వచ్చే కోపం అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఇక్కడ మమ్మల్ని నమ్మి మీ హస్బెండ్ కూడా వచ్చారు. అతనికి ఈ అమ్మాయి కరెక్ట్ అండి, బయట జరిగిందే రాంగ్ అని మేము చెప్తేనే కదా. అవును మేడం, నేను ఏ తప్పు చేయలేదు మేడం. మీరు ఏం తీసినా ఓకే దానికి. నేను తనకి కాల్ చేయకు నేనే చేస్తాను. ఎందుకు చెప్తానంటే నా కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు చెప్పానంటే మా హస్బెండ్ చూస్తే బాధపడతాడు తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికే తన కోసం. ఎందుకంటే అందరిని ఎదిరించి మేమిద్దరం పోరాడి మేమిద్దరమే ఒక పిల్లలకు ఒక మంచి అమ్మ నాన్నగా ఉండాలనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ మీది కాదు, మేమిద్దరం అలాగే ఉంటాం. నేనే ఎక్కువ మాట్లాడతా, నేనే ఎక్కువ తిడతా, కానీ తను భరిస్తాడు. సో ఇప్పుడు రికార్డ్స్ తీస్తే మాకు దొరికేది ఏంటంటే నీ కాల్స్ ఎక్కువ ఉంటాయి. నేనే ఎక్కువ వేసా. ఎందుకు చేశానంటే మా హస్బెండ్ తెలియద్దు, నేనే చేస్తాను నువ్వు చెయ్యకు అని నేను తనకు చెప్పా. తను అలాగే ఉంటాడు. కానీ కొన్ని ఎప్పుడు కట్ చేద్దాం అనుకున్నావు నువ్వు ఈ విషయాన్ని? యాక్చువల్లీ ఇది నేను ఇంత తనకి కూల్ గా చెప్పాలనుకున్నా. నువ్వు నా బ్రదర్లు అంటాడు, నువ్వు అట్లా చెయ్యొద్దు, నేను ఒక అమ్మని, నేను అమ్మ స్థానంలో ఉన్నాను, వద్దు ఇది అని చెప్తే అమ్మ అయితే పిల్లల్ని చంపేస్తాను అమ్మ కావు కదా అంటాడు మేడం. నేను హస్బెండ్ మ్యారేజ్ అవ్వలేదా? అవ్వలే మేడం. ఆ అబ్బాయికి 20 ఉంటాయో 21 ఉంటాయో కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో అందుకోసం అని నేను తనకు కూల్గా చెప్దామని అలా మూవ్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ నేను జస్ట్ ఇక్కడ సిటీలో ఉన్నానని తెలిసి నా లొకేషన్ పెట్టాను, నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ వేరే పని ఉందని వచ్చాము అని చెప్పాను అంతే. తను ఉన్నాడంటే ఇమ్మీడియట్లీ వస్తాడు, వచ్చి అది అటాక్ చేయాలని చూస్తుండు. యాక్చువల్లీ తన లేకపోతే చెప్పే ఏవి నమ్మే రకంగా లేవు. లేదు ఇప్పుడు ఎవరివన్నా విన్నా మాకు వచ్చే డౌట్స్ ఏంటో తెలుసా? నువ్వే ఎక్కువ కాల్స్ చేసావు, నేను చేసాను. దానికి 2 భూప్రపంచంలో ఏ ఓనరు కూడా ఒక స్టాఫ్ని, అది ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న ఒక అమ్మాయి, మ్యారీడ్ 2 పిల్లలు ఉన్న అమ్మాయిని రీసెంట్గా జాయిన్ అయిన ఒక డ్రైవరు హింసిస్తున్నాడు లేకపోతే ఫోటో మాఫింగ్ చేశాడు అని మీరు జస్ట్ సరదాగా చెప్పినా కూడా ఇట్లాంటి మాకు తీసుకురాకంటే ఇద్దరికి పోండి అని అనరు, వానే తీసేస్తారు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం, రిక్వైర్మెంట్ ఉంటే అతనికి వార్నింగ్ ఇస్తారు. ఇంకొకసారి ఈ అమ్మాయి వైపు నుంచి కంప్లైంట్ వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యం, నేను తీసేస్తామని. మీరిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కంటిన్యూ అవుతుంటే అప్పుడు ఆ ఓనర్కి ఒళ్ళు మండిద్ది. ఒక్క నిమిషం అన్న. సో ఆ ఓనర్కి ఒళ్ళు మండి మొత్తం ఇద్దరు పోండి అవతలకి అంటారు. సో నువ్వు కనీసం బేసిక్ సపోర్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకోవాలా? మేడం నేను ఈ విషయం చెప్తే ఆవిడ రిస్క్ తీసుకోరండి తీసేస్తారు అంటున్నారు. నా సహజ లక్షణాలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా. ఈ స్టేజ్ కూడా అయిపోయినాక నిజంగా
అతని వైపు నుంచి ఇంకొకసారి మనం ఓనర్కి కంప్లైంట్ ఇస్తే నా జాబ్ పోతుందేమో అనేది సెకండ్ ఆప్షన్లో వస్తుంది తప్ప అసలు ఆవిడకి ఇంటిమేషనే తెలియదు. ఇదే మాట రమ్య గారు ఇప్పుడు అడిగారు అనుకో, ఏం ఆఫీస్ అమ్మా అనేది, 10 మంది స్టాఫ్ ఉన్నారు, నీ దగ్గరికి నమ్మకంగా తల్లిదండ్రుల్లో లేకపోతే భర్తో నీ అన్నలో నీ దగ్గరికి వర్క్ చేయమని పిల్లల్ని పంపిస్తే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎట్లా? నీ ఆఫీస్ నుంచి ఒకటి పరిచయం అయ్యి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంటే నీకు చెప్పే అవకాశం లేకుండా పోయింది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీన్నే వర్క్ దగ్గర ఏమన్నా సెక్సువల్ అబ్యూజెస్ ఉంటే ఓనర్ రిస్క్ తీసుకోవాలా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని మానిపించుకోవాలా. మూడో ఆప్షను, నీ భర్త నీకు ఫ్రెండ్, పోనీ అనుమానించే వ్యక్తి కాదు, ఇంకొకటి కాదు, ఎటువంటి హెరాస్మెంట్లు లేవు. స్టిల్ ఈ రోజుకి కూడా మీ ఏరియాలో కానీ మీ చుట్టాల్లో కానీ మీ అంత ఆదర్శ దంపతులు ఎవరు లేరు. అలాంటి వ్యక్తి నిజంగా నువ్వు ఫోన్లే చేసావు, ఏదో పిల్లోడు కదా అని సరదాగా మాట్లాడావు, ఏమంటే ఇలా మాట్లాడాను అది సీరియస్ అయిపోయింది, వాడు నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే వాడు తోలు తీసేస్తాడు మీ ఆయన. ఆడొక్కడే మగాడా? మీ ఆయన కాదా? మీ ఆయనకి తెలుసుగా కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకోవడం అనేది. ఆ ప్రొటెక్షన్ నువ్వు తీసుకోవాలా. దీన్ని నువ్వు 1 year లాగేసావు. ఈ రోజున పేకల మీదకి వచ్చి వాడు కత్తి పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ పని చెయ్యలా. ఏ రకంగా నిన్ను నమ్మమంటావు చెప్పు? యాక్చువల్ మేడం మీరు అన్నది నిజమే, కానీ కాల్స్ గురించి చేస్తే కాల్స్ తను చేస్తే తిని చూస్తే ఫీల్ ఒకటి రీజన్ బాగానే ఉంది. నేను అడిగిన 4 రీజన్స్ రాలా. నువ్వు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. యాక్చువల్లీ లిటరల్లీ మా మేడం దగ్గర ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను మేడం ఇలా అంటే ఇండైరెక్ట్ కొంచెము ఈ అబ్బాయి లవ్ ఫెయిలియర్ అంట, స్టేటస్ అది సంథింగ్ మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు. ఎలా చెప్పాడంటే అవును నాకు లవర్ ఉంది, తను అది ఇది అని చెప్పాడు. ఇలా కాకపోతే తనకు మ్యారేజ్ అయ్యిందంటే అయితే ఏంటి మీ ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు అని తను ఆ రోజు అన్నది. ఇంకా నేను అప్పుడు డ్రాప్ అయిపోయాను, ఎట్లా చెప్పాలి అని. ఎందుకంటే తను కేసు అంటారు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత కెపాసిటీ మాకు లేదు. అండ్ ఇంకొకటి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తన మీద ఆల్రెడీ 22 కేసులు ఉన్నాయని తనే చెప్పుకుంటాడు. నాతో చెప్పింది, అది ఎవరో చెప్తే వినలేదు. 22 కేసులు ఉన్నాయి, అయినా నేను అలా తిరుగుతాను, నేను రాజకీయ పార్టీలో యాక్షన్ మా మమ్మీ బాగాలేకపోతే ముఖ్యమంత్రి కాల్ చేస్తాడు, అది ఇది ఆఫ్టర్ నువ్వెంత అట్లాంటి నేను ఎలా అసలు 21 years 22 years పిల్లోడికి సీఎం ఫ్రెండ్ అంటే వాళ్ళ మమ్మీకి బాగాలేకపోతే సీఎం గారు ఫోన్ చేసి అంత ఖాళీగా ఉన్న సీఎం పక్కన ఉన్న వ్యక్తి ఒక 2 children ఉన్న 32 years ఆంటీని నువ్వు లేకపోతే బతకలేను, లేకపోతే మీ ఆయన చంపేస్తే నీ పిల్లల్ని చంపేస్తా అని తిరుగుతున్నాడు. నేను అక్కడికి వాళ్ళ మమ్మీ తోటి కొంచెం చెప్పుదామని ఫోన్ ఇవ్వమన్నా మేడం. వీడికి చెప్తాను ఎక్కడ ఉంటాడో అర్థం మీకు తెలుసా? ఇల్లు తెలుసా? కుటుంబ సభ్యులు తెలుసా? వాళ్ళ ఊర్లో ఉంటారు, యాక్చువల్ గా హైదరాబాద్ లోనే వాళ్ళ జస్ట్ ఉంటాడు అబ్బాయి. కాకపోతే నేను వాళ్ళ మమ్మీతో చెప్పుదాము డైరెక్ట్ గా, పెద్దవాళ్ళు కదా కొంచెం చెప్తాను అన్నట్టు ఫోన్ మాట్లాడమన్నాను. ఫ్రెండ్లీగా ఏం మాట్లాడదాని ఇవ్వు ఆంటీతో అంటే ఒకసారి చేసి ఇచ్చి స్పీకర్లో ఉంచారో నాకు తెలియదు. ఆంటీ మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాను. అంతలోపు ఫోన్ కట్ చేసేసాడు మా మమ్మీ వేరే పనిలో. అలా ఆ ఫోన్ మాట్లాడడానికి నాకు 3 months పట్టింది వాళ్ళ మమ్మీతో మాట్లాడాను. ఆంటీ నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను, మీ అబ్బాయిని కొంచెం దూరంగా ఉండమని చెప్పు, నేను ఫ్రెండ్లీగానే ఉన్నా కానీ క్లోజ్గా లేను, నాకు తను రూపాయి పెట్టలేదు, నేను రూపాయి పెట్టలేదు, తన టైం నేను వేస్ట్ చేయలేను, నా టైమే వేస్ట్ అవుతుంది తప్ప అని ఇండైరెక్ట్ చెప్పేసా. అంటే తన ఆంటీ చెప్పింది అవునా, ఇన్ని రోజులు ఇంత రౌడీగా తిరిగినోడు ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటున్నాడు నీ వల్ల అని తను అనేసింది. పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఎందుకురా అని తనతోటి అంటుంటే అప్పుడే కట్ చేసేసాడు. మీ ఆఫీస్లో ఎవరు అన్మ్యారీడ్ అమ్మాయిలు లేరా? లేరు మేడం. యాక్చువల్లీ అందరూ ఆంటీ వాళ్ళే. మేము చేసే దాంట్లో ఆల్మోస్ట్ కొంచెం అంటే బెటర్ నేనే అనుకోండి. నా వేజీ ఉంది కానీ నేను అంటే కనిపించాను అంతే. ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? తను నాకు అసలు తన వల్ల నాకు ఏ ప్రాబ్లం రావద్దు మేడం. తనను పిలిచి మాట్లాడుతున్నా నేను ఓకే. ఎందుకంటే తను హస్బెండ్ లేకపోతే నువ్వు ఇంకెవరితో ఉండలేవు కదా, అప్పుడు నాతోనే కదా ఉండాల్సింది. నాకు సరే మీ హస్బెండ్ తో డైవర్స్ ఇప్పించేస్తావా? అతను పెళ్లి చేసుకొని నేను ఒప్పుకోను మేడం, వాడిని చంపేసి జైల్లోనే ఉంటాను. సరే మీ హస్బెండ్ ని పిలుద్దాం, ఎందుకంటే మీ ఆయనకి చెప్పడానికి కూడా నువ్వు భయపడ్డావు. ఎలా జరిగిద్ది ఏంటి అసలు, ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. తనతో కూడా పడ్డా ఏమైనా తినకేమన్నా రిస్క్ మా ఫ్యామిలీ కదా అందుకోసమని. సరే రండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. భర్త ఎంత స్నేహితుడిలాగా ఉన్నా కూడా, తండ్రి ఎంత స్నేహితుడిలాగా ఉన్నా కూడా, ఒక ఆడపిల్ల
ఇలాంటి కష్టాలను షేర్ చేసుకోవడానికి భయపడతారు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని. నిజంగా ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా మా భర్త దేవుడండి, మీ ఫ్రెండ్స్ ఇలా ఉంటాం, ఇదే నాన్న ఇట్లాంటి ఒక కష్టం వస్తే అలా అసలు ఎలాంటి భర్త అన్నా కూడా కాపాడుకుంటాడు ముందు, తర్వాత మీ ఇద్దరు పంచాయతీ అనేది సెకండరీ. 2 పిల్లలు ఉన్నారు, అతనితో ఎందుకు షేర్ చేసుకోలేదు, మేబీ మీరు ఇందాక నుంచి వింటున్నా ఉంటారు అనేది నేను మీ తరపున నేనే మాట్లాడాను. మ్యాక్సిమం 99% లేడీస్లో ఉండే భయమే ఇది. ఈరోజు మీ వైఫ్ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు, కానీ మనం రెగ్యులర్గా చూస్తున్న కేసుల మీద ఆ పిల్ల 100 రెట్లు బంగారం. కామన్గా ఎలా ఉంటాయంటే, ఒకటి జాబ్ మనకు అవసరం, 10,000 5,000 అని కాదు, ఒక కుటుంబం రన్ అవ్వడానికి అది చాలా అవసరం. మేబీ భర్తకు తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు, జాబ్ పోతే పరిస్థితి ఒకేసారి మళ్ళీ ఇమ్మీడియట్ ఆ కంఫర్ట్ టైంలో జాబ్ దొరకపోతే ఎట్లాగా, ఈ ఎవడో చిన్నపిల్లడు కదా 2 రోజులు మాట్లాడతాడు బయటకు పోతాడులే అనుకున్న అబ్బాయి ముదిరి ఓడలు పెద్ద పెద్దగా మర్రి ఓడలు వచ్చేసి ఈ రోజున భర్తను చంపేస్తాను పిల్లల్ని చంపేస్తాను నువ్వు చేసుకోకపోతే అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. మీరేమంటారు? తెలియదు సార్ మీకు. అదే ఇప్పుడు మేము ఫోన్ చేస్తే మీరు వెంటనే బయలుదేరారు. అవును, ఇట్లా పోదామంటే సరే ఆమె నమ్మి వచ్చిన నాకేం విషయాలు ఏం. అవును, అది అసలు భలే షాక్ అయింది మాకు. మీ వైపు టీవీ ఛానల్కి వెళ్దామంటే మా మధ్య ఏమన్నా కష్టం ఉందా అని అనుకున్నారా మీరేమన్నా? పోనీ లేదు, మీ మధ్య ఏమన్నా కష్టం ఉందా? నేను ఎక్కడికన్నా తను వస్తారు, తను ఎక్కడికన్నా నేను రా ఒక చోటకి అంటే వచ్చేసింది అంతే. మేము ఇద్దరి అంటే చాలా నమ్మకం. 13 years లో మేము ఎక్కడికన్నా నేను తీసుకెళ్తే తను వస్తారు, నేనేది తను పిలిచినా నేను వచ్చేస్తా. అదేరా బాబు నా బాధ. నువ్వు అలా ఒక మంచి కుర్రాడు, ఒక వీరుడు, ఒక ధీరుడు, నీ భర్త నీ దైవం నీ పక్కన ఉంటే ఆయన్ని కాపాడమని అడగడం మానేసి ఊరంతా పడి తిరుగుతున్నావు. చాలా సార్లు అడిగాను, ప్రాబ్లం ఉంటే కూడా ఆమె చాలా సార్లు. మీకు ఎందుకు డౌట్? నాకు డౌట్ వచ్చి కొన్నిసార్లు వచ్చినాయి. ఏమని? అంటే ఇట్లా ఏదో జరుగుతున్నట్ల డౌట్ వచ్చింది నాకు. మీ ఆవిడ ఎవరితోనన్నా అక్రమ సంబంధం అట్లనే కాదు, కానీ ఏమన్నా ఇబ్బంది పడుతుందా లేకుంటే ఎవరన్నా ఆమెని ఎప్పుడు ఫోన్ చూద్దామన్నా ఫోన్ తీయదు, నాకు ఫోన్ చూపియదు. ఫోన్ చూపినప్పుడే మామూలుగా డౌట్ వస్తుంది కదా మేడం, ఏమో ప్రాబ్లం ఉన్నట్లుంది. నాకు చెప్పదు. మస్తార్లు అడిగాను, రిక్వెస్ట్ చేసిన మస్తు అడిగాను, ఆమె ఏం చెప్పట్లేదు. మొన్న ఒకసారి ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నా అంటే సరే ఎవరు వాళ్ళ పేరు చెప్పు, లేదంటే నా ఎక్కడ ఉంటారో చెప్పు, నేను ఏం చేయాలో నేను చేస్తా అని చెప్పాను. ఆ అమ్మాయి భయమే అది. నువ్వు వెళ్ళి ఏం చేసేస్తావు, వాడేం చేస్తాడు, ఎదురు తనుకొని మళ్ళీ కేసు. ఇప్పుడు వాళ్ళకే ఉన్నారు అందరు తెలిసిన అంటే మనకు లేకుండా ఉంటారు. మనకు ఉన్నాని కూడా మేడం ఒక వీధి కుక్కకి పెంచి కుక్కకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో. నీ జడ్జిమెంట్స్ నువ్వు కాదు నాన్న. ఇప్పుడు ఒక భార్యకో పిల్లలకో కష్టం వస్తే కాపాడుకునేది ఆ ఇంటికి మీ ఆయన, అవునా? అతను నేను అతనికే సర్కిల్ ఉంటే నాకు ఉండదా మేడం అని అతను విత్ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నాడు. ఇతని వెనకాల ఒక సమాజమే బయలుదేరి వస్తుంది. కానీ మేము ఒక మంత్ ఆపేస్తే అక్కడ చాలా రిస్క్ పడిపోతాం మేడం. రెంట్ కట్టుకోలేం, దీనిలో డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన. నువ్వు ఒక్కదాని ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నావు? ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుని నీ కుటుంబ సభ్యులతో డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ బయటకు వస్తుంది. నీ కష్టం అంతా నీ దగ్గర పెట్టేసుకొని నువ్వు ఊహించేసుకుంటే ఎట్లా అమ్మా? ఇప్పుడు ముదిరిపోలా. ఇప్పుడు చిన్నగా అనుకో అబ్బాయి కట్ చేసేవాడు, ఇప్పుడు లీగల్ గా కదలాల్సినంత ఇష్యూ వచ్చింది ఇది. కానీ తనని ఏమన్నా చేస్తాడేమని భయం మేడం నాకు. ఆమె భయపడితే మనం ఏం చేస్తాం? అదే నాన్న ఈ రోజు చెప్పడానికి వచ్చిన పని. ఒక 6 నెలల క్రితమో 9 నెలల క్రితమో చెప్తే ఎంత ఆఫ్టర్. ఇప్పుడు వాడు ఎన్ని కోరికలు పెంచుకొని ఉన్నాడో, మీ మధ్య ఎంత బాండింగ్ నడిచిందో మేడం. 1 year అంటే ఇప్పటి వరకు ఎంత ఎవరైనా అంతే కాదండి. 1 year అంటాం కానీ మేడం 1 week లో మొత్తం కంప్లీట్ గా వాడు పెళ్లి చేసుకుంటా నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయ్యింది. ఆ 1 year నేను ఎందుకు గడిపానంటే కొంచెం తెలుసుకుంటాడు అది ఇది అని. నేను యూట్యూబ్ లో ఏదన్నా అక్రమ సంబంధాలు ఇట్లా అట్లా కొన్ని వస్తాయి కదా, అవి సెండ్ చేస్తా. ఇలా అవుతుంది, వద్దు, నేను అమ్మ ప్లేస్ లో ఉండాలి, నా పిల్లలు మీ అమ్మని పంపిస్తావన్నంత కూడా అడిగాను మేడం. నేను కొన్ని వీడియో. ఏమో 1 year నుంచి అతనితో తిరిగావు, ఇప్పుడే బోర్ కొట్టేశాడు? అసలు నేను తిరగలేదు మేడం. మీ ఆయన కంటే బెటర్ కాదులే అని ఇప్పుడు అనిపించింది? లేదు మేడం, నేను అసలు ఆ తప్పు చెయ్యను. ఆ తప్పు చేయాల్సి వస్తే నేను ప్రాణాలను తీసుకుంటాను. నేను ఎప్పుడు తిరగలేదు. నా డ్యూటీ ప్రాసెస్ లోనే మాత్రం వెళ్ళాను. అది కూడా నేను ప్రైవేట్ గా అసలు ఎప్పుడు కలవలేదు. సరే ఏం చేద్దాం? నేను నమ్ముతున్నాను యాక్చువల్గా. ఎందుకంటే నేను చెప్తా అమ్మాయి తరపు నుంచి. చెప్పండి. ఆ అమ్మాయి చెప్పేవి మనం ఏమి యాక్సెప్ట్ చేయొద్దు, నెగిటివ్ గానే మాట్లాడు. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను మేడం. ఇప్పుడు అమ్మాయిది
ఏవో చెప్తుంది, ఏదో తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెన్స్ లో తన ఇది ఏదో విక్టిమ్ కార్డు వాడుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మారిపోయింది. ఆ అమ్మాయి చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న 4 పాయింట్స్. ఎవరికి చెప్పకపోవడం, తక్కువగా ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుంటే మనం ఏదైనా చేయడానికి ఈజీ అయిపోయేది. నెక్స్ట్ అక్కడ కాకపోతే ఇంకో చోట షిఫ్ట్ అవుతాం, బిర్యానీ తినే చోట గంజే తాగుతాం. ముందు కుటుంబం ఇంపార్టెంట్ కదా. మనల్ని నమ్ముకొని ఆ పిల్ల ఎవరిని నన్ను కాపాడండి అన్నప్పుడు అంతకంటే గొప్ప పని ఇంకొకటి లేదు. అలాంటిది మొదలేసింది 1 సంవత్సరం నుంచి. దీనివల్ల మిమ్మల్ని ఏదో చేసేస్తాడు, లేకపోతే మీరెళ్ళి ఏం చేస్తారో, పిల్లలు ఎట్లా అయిపోతారో ఈ భయంతో చేయకూడని కొన్ని పనులు చేసేసింది. ఏంటి, కాల్స్ చేయడం, డ్రాగాన్ చేయడం, మెసేజ్లు పంపించడం, వీడియోలు ఫార్వర్డ్ చేయడం, ఏదో పిచ్చి వీడియోలు. ఎక్కడ వల్గారిటీ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చెక్ చేసాం అమ్మాయి ఫోన్కి. నేను చాలా సార్లు చూశాను మేడం. నైట్ టైంలో కూడా నేను పండుకున్నాక కూడా ఫోన్ దుప్పటి కప్పుకొని ఈమె చాటింగ్ చేస్తుందో ఆయన చేస్తాడో తెలియదు నాకు. ఆ విషయాలు తెలియదు. నేను ఏదైనా వాష్రూమ్ అట్లా బయటకు వెళ్తాను కానీ వెళ్ళినప్పుడు అయితే చూసినప్పుడు అయితే అట్లా ఉంటది మేడం. నేనైతే ఎప్పుడు ఆమెని తప్పు పట్టి నేను చూడలే, నమ్మకంతో గమ్మున్నా. ఈమె ఇట్లా మనం మాకున్న ఎక్స్పీరియన్స్ తో మేము చెప్పగలిగేది వీళ్ళ మధ్య అక్రమ సంబంధం అయితే లేదు. కొంచెం భయంతో ఇంకొకటో ఈ అమ్మాయి కొంచెం మాట్లాడి ఉండొచ్చు, ఎందుకంటే డ్రాగ్ చేసుకుంటూ వెళ్దాము ఏదో సిచ్యువేషన్లో అని. అవి చూసి మనం ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం వేస్ట్. ఎందుకంటే ఈ రోజు రియలైజ్ అయిపోయింది, చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ముదిరిపోయింది. కాపాడాల్సిన వ్యక్తులు ఇక్కడ రమ్య గారు, అక్కడ భర్త. మీరు నేను డెసిషన్ తీసుకొని ఏం చేద్దామో చెప్తే మీరు ఎలా అంటే అలా. ఆ అమ్మాయి కోసం నేను ఈరోజు మాట్లాడట్లా, ఎందుకంటే తనని నమ్మాం, మమ్మల్ని నమ్మా, మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అతన్ని కట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్, ఓకే. కానీ సైకలాజికల్గా ఎలా ఉన్నాడో మనకు తెలియదు. అది మనం ప్రాక్టికల్ గా చూస్తేనే అర్థమవుతుంది. మేడం ఈ సరౌండింగ్స్ వచ్చేసి ఉంటాడు మేడం అంటుంది. ఒకవేళ అలా ఫోన్ చేస్తే ఇప్పుడు సరౌండింగ్ వచ్చిందంటే ఈమె చెప్తేనే కదా ఆయన వచ్చింది. అందుకే ఇందాక లొకేషన్ పంపించాను మేడం. అక్కడైనా ఇప్పుడు అక్కడ మా ఏరియాకైనా కూడా ఈమె చెప్తేనే ఆయన రావాల్సింది. చెప్తుంది కదా, మరి వస్తున్నాడు, ఇల్లు తెలుసు, ఇంటి దగ్గరకు వచ్చాడు, డోర్లు కొట్టాడు, ఓకే. ఇప్పుడు మీకు ఎట్లా చెప్తుందో అతనికి చెప్పే ఉంటది. ఇంతవరకు నాకు డోర్లు కొట్టింది తెలియదు, ఏమి ఇంతవరకు ఏం తెలియదు. నాన్న ఈ 1 year లో ఏమీ చెప్పలా. అదే కదా నేను ఎంతసేపు తిట్టాను. పిచ్చి మెసేజ్లు పంపించింది, చిన్నవి. మారింది, ఈ రోజు మనల్ని కాపాడమంటుంది. అయిపోయింది తింగరతనం అంతా దుప్పట్లో ముసుకేసి. నేను అసలు ఇట్లాంటి వాళ్ళని నమ్మను, పక్కన పెట్టండి. నా సంగతి మీకు కొంచెం ఐడియా ఉంటే అస్సలు ఇట్లాంటి క్యారెక్టర్ వాళ్ళు తప్పు చేశారా చేయలేరా సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. పిచ్చి వేషాలు వేసుకుంటూ కూర్చుంటారు చూడు, వాళ్ళకి అసలు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి మనల్ని కాపాడమని అడుగుతుంది, రియలైజ్ అయ్యింది. చిన్ని ఉన్నాయని నేనే చెప్తున్నానుగా, ఓకే. అసలు అమ్మాయి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూర్చున్నా నేను ఎస్టిమేట్ చేయగలుగుతా. చిన్న తెంగర పనులు అయితే బాగానే చేసింది. ఇప్పుడు రియలైజ్ అయిపోయింది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. అతనంటే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్, భయం, చిరాకు ఇన్ని వచ్చేసినాయి. నా భర్త తర్వాత నాకు ఎవరన్నా అండి అంటుంది. ఏం చేద్దాం చెప్పండి. ఒకటి మీ ఫీలింగ్ ఏంటి అసలు? మేము అడగకూడదు, మీ బాధ మీకు ఉంటుంది. ఇప్పుడు సడన్ గా విన్నారు కాబట్టి కొంచెం కోపం ఉంటుంది, కొన్ని రోజులు కక్ష ఉంటుంది. ఇన్ని రోజులు నాతో పక్కన పడుకుంటూనే దుప్పట ముసుకేసుకుని మళ్ళీ ఆడితో మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ వచ్చింది. ఆ కష్టం ఏదో ఆ రోజే నాకు చెప్పుంటే బాగుండేది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి అదే మీరు అందరికి చెప్పారు, నేను చెప్పలేకపోయాను. చెప్పని చెప్పిన ఏమున్నా కూడా నేను చూసుకుంటా, నీకు ఎందుకు చెప్పని చెప్పిన. చెప్పంటే కూడా చెప్పలే మేడం. అదే తనకున్న పీత బ్రెయిన్కున్న ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏమైనా చేసేస్తారో, ఈయన కోపంతో వీళ్ళు ఏమైనా చేసేస్తాడేమో, మళ్ళీ వీళ్ళంతా కోర్టు భయపెట్టించండి మేడం. ఇది చేస్తా ఇది మన ఇద్దరికి అర్థమవుతుంది కదా. ఆ అబ్బాయికి సైకలాజికల్ డిప్రెషన్ ప్రాబ్లం. సీఎం వీళ్ళ అమ్మకి హెల్త్ బాగోపోతే ఫోన్ చేశాడు అన్నప్పుడు ఈవిడ కళ్ళు టక్కని తెరుచుకోవాలి, అమ్మో వీడికి ఏదో పెచ్చుందరా బాబు అని. అలాంటి సైకోని చాలా కూల్ గా కవర్ చేసుకుంటూ ముందు, ఎందుకంటే నార్మల్ వ్యక్తి భయపడతాడు, ఇలాంటి వ్యక్తి భయపడ్డు. ఏ రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే 4 రోజులు జైల్లో అన్నా ఉంటాను, తెలియదు కదా వాళ్ళకి ఎట్లా థింక్ చేయాలి, సొసైటీలో బతుకుతున్నప్పుడు సొసైటీ రూల్స్ కి ఎట్లా ఫాలో అవ్వాలని తెలియదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి మనల్ని కాపాడమని వచ్చింది. మీరు సర్దుకోవడానికి రెడీగా ఉన్నారా? సర్దుకోండి అంటే ఒకసారి ఆయన పిలిపించి మాట్లాడితే అది వేరే. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కొంచెం నమ్మండి, మనకు వేరే ఆప్షన్ లేదు, సర్దుకుందాం. ఆ పిల్ల ఇంకొకసారి ఫోన్లు మాట్లాడినా ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఏమ్మా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీ ఆయనకి తెలియదు అన్నావు, ఇప్పుడు మేము తెలియజేసాం. ఇక నుంచి అతను ఫోన్ కట్ చేయి, ఏది వచ్చినా మేము చూసుకుంటాం. సిమ్ కూడా తీసేసేయమని చెప్పిన మేడం. ఫోనే అవసరం లేదు, నీకు ఎందుకు అవసరమా అని చెప్పిన.
నీకు ఇప్పుడు అర్థమైందా? ఫోన్ లేకపోయినా బాధ లేదు మేడం. జస్ట్ నీ అకౌంట్లకి ఆ ఫోన్ నెంబరే ఉన్నా కూడా అకౌంట్స్ లో ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ అవసరమే లేదు. నీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, ఒక నీ ఓనర్ కి, ఒక నీ భర్తకి తప్ప, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప. బయట వ్యక్తులకి ఇప్పుడప్పుడే నీ తొక్కులో ఫ్రెండ్షిప్లు అవసరం లేదు, వాళ్ళని నువ్వు ఉద్ధరించాల్సిన అవసరమూ లేదు. మీ హస్బెండ్ ఏ రోజన్నా నీ మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక ఈ విషయం గురించి మాట్లాడితే, ఆ వ్యక్తి ఏమన్నా ఈ సరౌండింగ్స్ లో ఉన్నాడా, ఫోన్ చేయమంటావా చెప్పండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? సార్ ఇక్కడ మామూలు లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడుకుంటే డౌటే లేదు, మీరిద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే ఆవిడ పక్కన పెద్ద ఆయుధం మీరు, ఒక సైన్యం మీరు. ఆ అమ్మాయి ఒక్కతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చిల్లరగానే మాట్లాడతారు ఎవరైనా కానీ. అందరూ రమ్య గారు ఆలోచించినంత టైం తీసుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. కేసు అంటే కేసే, నువ్వేం కెలికావో వాడు అందుకే వెనకాల పడుతున్నాడు, ఇద్దరు పిల్లల్ని ఓ భర్తని పెట్టుకుని వాళ్ళని మోసం చేసావు, ఎందుకంటే సమాజం అలా అయిపోయింది కదా. సో ఆ స్టేజ్లో అమ్మాయిని కొంచెం తక్కువగానే మాట్లాడతారు. కానీ మీరు వెళ్ళారు అంటే ఆ ఆలోచన కూడా రాదు. సో ఇప్పుడు మనల్ని కాపాడమంది, ఆవిడకి మీరు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి, మెల్లగా మార్చుకోవడం ఏంటి, కొంచెం అది విడిగా చూసుకోండి. ఇక్కడ ముందు ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తే ఇద్దరు పిల్లలకి తల్లిని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబానికి ఆవిడ ఒక మహారాణి, ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవాలి, కష్టం అని మీ దగ్గరకు వచ్చింది కాబట్టి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు వెళ్ళి మీ వైఫ్తో పాటు కంప్లైంట్ ఇప్పిస్తే, ఇందాక నేను అన్న నెగిటివ్ ఆలోచనలు రావు, ఆ అమ్మాయికి ధైర్యం పెరిగిద్ది. 2, పోలీసులు అతన్ని పిలిపిస్తారు. సీఎం వీళ్ళెవరో ఇవన్నీ రాంగ్ మాట్లాడి అబ్బాయికి సైకలాజికల్ డిప్రెషన్. ముందు ఈవిడ మనల్ని నమ్మాలి, అతన్ని నమ్ముతుంది. అతను రౌడీ, అతనికి 25 కేసులు ఉన్నాయి, రాంగ్ నాన్న. నాకు కూడా ఇవన్నీ తీసేయి నాన్న బ్రెయిన్ లో నుంచి. అతనికి అంత సీనే లేదు, 25 కేసులు ఉంది, నువ్వు బకరాబు దొరికావు. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇస్తే 26వ కేసు అవుతుంది. కానీ మళ్ళీ లైఫ్లో నిన్ను టచ్ చేయడం కుదరదు, నీతో మాట్లాడడం కుదరదు, నిన్ను ఫోన్ చేయమని బ్లాక్మెయిల్ చేయడం కుదరదు. ఏం చేసుకుంటాడు? మీ ఆయన చంపేస్తాడా? కుదరదు. మీ పిల్లల్ని చంపేస్తాడా? కుదరదు. నిన్నేమన్నా అటాక్ ఇస్తాడా? కుదరదు. కుదిరితే ఆయన సూసైడ్ చేసుకుంటాడేమో, అది వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ అబ్బాయిని పిలిపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తారు, అతని బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కూడా జరిగిద్ది. నిజంగా సీఎం అంతటోళ్ళో పొల్లయో అల్లయ్యో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలిపించి కూడా క్లాస్ ఇస్తారు. ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్లో ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. సరేనా? ఒకవేళ అలాంటి ఏదైనా డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి, పోలీసులు తీసుకోను అంటే ఏం చేయాలి ఏంటనేది చూద్దాం. ఎందుకంటే తీసుకోను అని ఏ పోలీసులు అన్నారు. ఒక్కసారి ఆయన పిలిపించి మాట్లాడితే ఏమ్మా మరేంటి మమ్మ పిలిపించమంటావా? అతన్ని వస్తాడా? ఇక్కడిక్కడనే ఉంటాడు మేడం తను. యాక్చువల్ నేను నిన్న కాల్ చేసినప్పుడే ఇలా చెప్పారు, అక్కడికి వెళ్ళాక కాల్ చేయండి తను కూడా వస్తారు అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏం పేరు అతని పేరు? రాము సార్. యాక్చువల్గా అతనితో ఫోన్లో మాట్లాడదాం. ఒకవేళ ఫోన్లో, ఎందుకంటే ఇవి వెంటనే పెద్దగా తీసుకుని వెళ్ళటం వల్ల యూజ్ లేదు. ఈ రోజు వరకు ఈ అమ్మాయి ఎవరికి చెప్పలేదు కాబట్టి వాడికి కొమ్ములు వచ్చున్నాయి. ఈ రోజున రమ్య గారి దాకా వచ్చింది అనేది ఒక క్లారిటీ ఉంది. ఆగాడా 1 రోజు 2 రోజులు చూడండి. మళ్ళీ అతని వైపు నుంచి ఏదైనా అలిగేషన్ స్టార్ట్ అయితే ఇమీడియట్గా మీరు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో, మీ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాబ్లం. ముందు మీ ఆయన్ని నమ్మమ్మా ఫస్ట్. నువ్వు ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. నాకు ఎటువంటి ఇప్పుడు ఇంత జరిగినా నమ్ముతాడు తన మీద. నాకు ఇప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. వీడికి వస్తా అంటే కూడా నాకు ఏం తెలియదు మేడం. ఇట్లా పోదామంటే నిజంగానే అసలు ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు దొరకట్లేదు. డ్యూటీ మానేసి కూడా సార్ వేరే చెప్పి నా నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మాట్లాడు. హలో వేణు మాట్లాడేది? హలో వేణు గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానమ్మా, లాయర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ మా దగ్గరకు వచ్చిందమ్మా హిట్ టీవీ ఛానల్కి కాపాడమని. నీ చేతిలో నీ ద్వారా చాలా హెరాస్మెంట్లు పడుతుంది 1 year నుంచి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, వాళ్ళ ఆయన్ని చంపేస్తాను, వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను అని 1 year నుంచి ఆ పిల్లకి నరకం చూపిస్తున్నావు. ఏవో ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నావంట. ఆ అమ్మాయికి నీకేంటి సంబంధం? ఎవరు చెప్తున్నారు మేడం? ఈ ఫోన్ ఎవరితో చెప్పు? ఈ ఫోన్ ఎవరి ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను? నీతో ఫోన్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఆ అమ్మాయి మా దగ్గర ఉందనే కదా. ఎక్కడుందా అమ్మాయి? అరే ఎక్కడుంటే నీకెందుకు? వచ్చి చంపుతావా పిల్లనే? ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే ఏంటి? ఏంటి పంచాయతీ ఏంటో చెప్పు. ఇప్పుడు ఈ మెసేజ్ అవన్నీ చూసానమ్మా ఇప్పటిదాకా. రమ్య గారి దగ్గర ఉంది అయితే ఏంటి? బ్రెయిన్ పనిచేస్తుందా నీకు?
ఎవరో పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా మీది? కోంపల్లి పోలీస్ స్టేషన్కి వస్తావా ఇప్పుడు? కోంపల్లి పోలీస్ స్టేషన్కి వస్తావా? ఆ పిల్లని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు? లేదమ్మా, మీరు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏమ్మా ఫోన్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? ఫోన్ స్పీకర్ లో ఉంది, రికార్డ్ అవుతుంది. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడతావో చెప్పు. మాట్లాడమని మేడం. ఎవరు మాట్లాడమనాలి? నేను మాట్లాడుతున్నాను చెప్పు. అసలు విషయం ఏంటి? విషయం ఏంటో తనకి తెలుసు కదా, ఒకసారి మాట్లాడ. ఏం తెలుసమ్మా? నువ్వు 1 year నుంచి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట. ఆఫీస్ దగ్గర ఎక్కడో డ్రైవర్ గా పనిచేస్తావు నువ్వు. ఏదో గ్రూప్ ఫోటో దిగినప్పుడు తీసి ఆ ఫోటోని మార్ఫింగ్ చేసావట. అప్పటి నుంచి ఫోన్ చేసి మాట్లాడకపోతే బ్లాక్ మెయిల్ చేస్తానంటున్నావు. ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని చంపుతానంటున్నావు. అక్కడ సీసీ రికార్డ్స్ లో రికార్డ్ అయ్యి ఉంది. వాళ్ళ ఆయన్ని కూడా పిలిపించి మాట్లాడుతున్నాం మేము. నాకు ఒకసారి సీసీ ఫుటేజ్ నాకు పెట్టండి. ఏం నీకు పెట్టేది? బోడిగాడు నీకు పెట్టేది ఏంటి? ఏ పోలీస్ స్టేషన్ పదండి అమ్మా. ఈ అబ్బాయి మాటినేలాగా లేడు. పదండి పోలీస్ స్టేషన్ పదండి. మీరు అక్కడ పిలిపిస్తే వాడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల ఎవడో తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు బయటికి. ఫోన్ ఆఫ్ చేయండి, పదండి. పిచ్చి వేషాలు కాకపోతే వాడికి అంత అర్థం కావట్లేదా? కావాలని వినడానికి రెడీగా లేడు అతను. అసలు అట్లా చేస్తాడు. అదే నేను అలసివ్వలేదండి వాడు. ఇంతసేపు నువ్వు చేసింది అదే కదా? నువ్వు చేసిన పనికి ఒక విధవ భయపడకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాడు స్టార్టింగ్ నుంచి అంతే మేడం. చెప్పాలి కదా నాకన్నా ఎవరికన్నా చెప్పింటే ఇక్కడ ఒక అబ్బాయి ఉందంటే నేను ఉన్నానంటే వాని దగ్గరికి వెళ్తాడు, నా దగ్గరికి రాడు. నీకు దాంతో ఏం పని అంటాడు. ఫస్ట్ ఇట్లనే అడుగుతాడు మేడం, నా దగ్గరికి రాడు. ఇప్పుడు అర్జెంటుగా మీరు పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరాలి. మేము కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. బయలుదేరండి నాన్న. ఇక్కడ ఇది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి అడ్వకేట్ రమ్య గారు ఫోన్ చేశారో, లేకపోతే రమ్య గారు పక్కన పెట్టు, ఒక లాయర్ ఫోన్ చేశారని అన్నప్పుడు ఇలా కాదండి, ఇలాగా అమ్మాయి నన్ను ఇట్లా మోసం చేసింది ఇది అనాలి. ఆ వీడియోలు పెట్టండి, అసలు ఆవిడకి ఇవ్వండి ఫోను. సొంత భర్త కూడా అట్లా మాట్లాడు తెలుసా? ఒక వ్యక్తికి నువ్వు కొమ్ములు క్రియేట్ చేసి ఇచ్చి ఇప్పుడు వచ్చి నంగనాచలాగా కూర్చున్నావు. నువ్వు చేసిన మిస్టేక్ చిన్నదే, కానీ రిజల్ట్ చూసావుగా ఎంత పెద్దగా ఉందో. అందుకే అంటాం ముందు ఎవరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా, జీవితాలు సర్వనాశనం అయిపోయేదాకా చేసుకోకండి అని. కానీ నేను అంతా కూడా మాట్లాడలేదు మేడం. నువ్వేమి మాట్లాడలా, కానీ అబ్బాయి వైపు నుంచి రియాక్షన్ అలాగే ఉంది కదా. ఒక అబ్బాయితో నార్మల్ గా కూడా క్లోజ్ గా మాట్లాడలేదు వాడితోటి. నేను ఎప్పుడు గొడవ పడ్డా, నువ్వు అసలు ఒక మగాడివే కాదు అన్న. ఇవేమి పెద్దగా ప్రాపర్ గా ఏమీ లేవు. వాడేదో రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడే తప్ప ప్రతిసారి ఉన్నంతలో ఇప్పుడైతే అమ్మాయిని సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటి పంచాయతీ అనేది తర్వాత చూద్దాం. ఎందుకంటే అబ్బాయి సైకలాజికల్ గా ఫిట్ గా అయితే లేడు, క్రేజీగా ఉన్నాడు. అమ్మాయి అంటే అసలు ఏంటి, ఓ భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారని చెప్తే ఆవిడకి ఇవ్వండి ఫోను అంటున్నాడు. వీళ్ళదేమన్నా 5 ఏళ్ల నుంచి అక్రమ సంబంధాలు నడుస్తున్నాయి అంటే ఏమీ లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్లో ఏదో భయపడి అమ్మాయి మాట్లాడుతున్న విషయాలకి మనం మాట్లాడితే ఆగిపోవాలి. ఆగట్లేదు అంటే అబ్బాయికి ఇది ఒక దారుణమైన మోసంలాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ అమ్మాయి చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే నన్ను పికప్ చేసుకో అని అనకూడదు. ఈ రోజు మామూలుగా ఒక 4 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఉండి అతను రియాక్ట్ అవుతుంటే టీవీ షోకో రమ్య గారి దగ్గరకో పోలీస్ స్టేషన్కో వెళ్ళినట్టు ఉండాలి. లాస్ట్ మినిట్ దాకా నువ్వు మోసం చేసుకుంటూ వచ్చి సడన్ గా ఎవరో ఫోన్ చేసి అనగానే ఆ అబ్బాయికి ఎలా అనిపిస్తుంటుంది, అది సీరియస్ అయిపోతుంది. అతనికి ఏం ఆలోచించాలి ఏంటనేది అతనికి అంత అర్థం కాదు. అర్థమవుతుందో మనిషి మెంటాలిటీ కదమ్మా ఇది. నువ్వు కనీసం 4 రోజుల నుంచి బ్లాక్ చేసి ముందు మీ ఆయనకి తెలియజేయడం, తర్వాత రమ్య గారిని చెప్పడం, తర్వాత మేము ఫోన్ చేస్తే ఓహో 4 రోజుల నుంచి అందుకే నేను చెయ్యట్లా, నేను ఇన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నా. ఎక్కడివ్వడమ్మా? సరే ఒక రోజు నువ్వు ఆపాలి కదా. నువ్వు అరగంట ముందు వరకు కూడా ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోమని ఫోన్ మెసేజ్ పెట్టావు. జస్ట్ తనకి మా ఊరు కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఒక లొకేషన్ తెలుసు అంతే. మా ఊరికి దానికి సంబంధమే ఉండదు, కానీ అక్కడికి వెళ్ళి నన్ను ఎంక్వైరీ చేశాడంట పిక్కు చూపించి. అదే అలా ఉన్న వ్యక్తితోటి కొంత నామినల్గా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము ఫోన్ చేయడానికి ముందు జరగాల్సిన పని ఏంటంటే అతనికి కొంత హింట్ తెలియాలి. ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లా, అలా ఆయనకి చెప్పిందా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా, ఇంకెక్కడికైనా వెళ్ళిందా అనేది డౌట్ రావాలి. అది నిన్నటి నుంచే నువ్వు ఆపు ఉండాలి. ఓ మెసేజ్లు నడుస్తానే ఉన్నాయి. ఏంటంటే మా ఆయన చెప్పానంటే ఇంకా ఇమ్మీడియట్లీ ఫాస్ట్ అవుతాడు మేడం, ఇంకా హైపర్ అయిపోతాడు. మీ ఆయనకు తెలిసింది ఎప్పటికప్పుడు కట్ చేయాలి కదమ్మా. హైపర్ అవుతాడు ఏంటైతే అయితే ఏంటి చెప్పు, నాకు అర్థం కాల. ఆ అబ్బాయి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా. అంటే బయట ఉంటే తనకేమన్నా కొడతాడేమో అనే భయం. ఫేస్ చేయాలి కదమ్మా ఏ రోజుకైనా. నువ్వు చేసింది ఏంటి, అంత ముదురు చేసావు విషయాన్ని, ఏ రోజుకైనా ఫేస్ చేయాలిగా. నువ్వు ఇట్లా అనగానే ఆగిపోతాడా అలాగా?
అలా ఆగిపోవడానికి కాదు మేడం. పిచ్చెక్కిపోయి ఉన్నాడా మనిషి? నేను మిస్టేకే చేయలే మేడం. పోనీ వాడిని వాడుకొని నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా, మిస్టేక్ చేసావా, ఇవన్నీ కాదు. ఒక వ్యక్తి వన్ సైడ్ నిన్నే ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు అతన్ని ఎట్లా కట్ చేయాలి ఏంటని చూసుకోవా? నాకు తెలియదు మేడం అసలు లవ్. ఇప్పుడైతే ఒక హింట్ ఇచ్చాం కదా, పోలీస్ స్టేషన్ కి రా అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వస్తాడు పోలీసులు ఫోన్ చేస్తే. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, మేము కూడా ఫోన్ లో మాట్లాడతాం మీకు అందుబాటులో. నానా ఉన్నంత వరకు ప్రెసెంట్ ఆప్షన్ అదే. మీరు ఇక్కడికి వచ్చారని ఏం తెలియదు, ఏ ప్లేస్ అని తెలియదు, అర్థమవుతుందా? మీరు ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మిగతాది ఏంటనేది మాట్లాడుకోవచ్చు మనం. ప్రెసెంట్ అయితే ఆ పిల్ల ఆ అబ్బాయిని కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిల్ల అడుగుతున్నది ఈ పాటికి ఎన్నిసార్లు చెప్పాను మేడం, అయిపోయింది నాన్న, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం. ఇప్పుడు సిమ్ తీయించేసే కాదండి, సిమ్ తీసేసి ప్రాబ్లం పోదు. నేను చేసే డ్యూటీ దగ్గర నుంచి ఫాలో అవుతాడు. ఇప్పుడు ఆ పిల్లోడు మానేమంటున్నాడు, మీ ఆయన ఏం చెప్తే అదే ఫైనల్. నువ్వు ఒక ప్రాబ్లం అని వచ్చావు కదా, ఈ ప్రాబ్లం మొదలేసింది నువ్వు. దీన్ని మేము కట్ చేయాలంటే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి నీ ఫోన్లు మొత్తం, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నీ తొక్కులో టైము నీ 10,000 ఆయనకి అవసరంలా ఇప్పుడు. అర్థమవుతుందా? ఓ తొక్కులో రీజన్స్ చెప్పమాకమ్మా. 2 ఒక 2 నెలలు 3 నెలలు ఆ జాబ్ మానబడే. ఆయన బతికించగలడు, తిండి అయితే పెడతాడు, లేదా ఇంటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాడు. నువ్వు కాపాడమన్నావు కదా, కాపాడమన్నప్పుడు మాకున్న రీజన్స్ అవే మేడం. నేను మీరు చెప్పింది ప్రతి చేస్తా, తను ఏం చెప్తే అదే చేస్తా మేడం. కాకపోతే ఏంటి మళ్ళీ ఇంకొకటి, పిల్లల స్కూల్ గురించి ఆల్రెడీ ఒక దగ్గర స్టాప్ అన్నప్పుడు మనం మాట్లాడుతుంది వీళ్ళందరూ వింటారు కదా మేడం. యాజ్ గా తను కూడా విన్నాడు పిల్లలు ఎక్కడ చదువుతుంది. ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ హస్బెండ్కి ఏం జరగదు, నీ పిల్లలకి ఏం జరగదు, నీకేం జరగదు. ఏదన్నా చిన్న గీత గీసుకున్నా కూడా మీ నలుగురికి అతని మీదకే వెళ్తుంది. మీరు ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. లీగల్గా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వడం చాలా అవసరం. మిగతా రీజన్స్ అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. మీరు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. ఇదే మాట చెప్పి ఇట్లా హిట్ టీవీకి వెళ్ళామండి అడ్వకేట్ రమ్య గారి దగ్గరికి. మేడం ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు. మేడం మాట్లాడి సాల్వ్ చేయడానికి చూశారు. కాకపోతే ఆ అబ్బాయి హిస్టరిక్గా బిహేవ్ చేసి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాను వాళ్ళందరినీ అన్నట్టే మాట్లాడుతున్నాడు అతను. సో పోలీసులకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. ఇన్ కేస్ కావాలి అనుకుంటే మా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. ఉన్నంతలో మ్యాక్సిమం మీరే సాల్వ్ చేసుకోవాలి. ఇంతవరకు చూడండి, సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. చూసారు కదా, ఒక ప్రాబ్లము చిన్నగా ఉన్నప్పుడే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని తగ్గించుకుంటే కనుక ఇంత ముదిరిపోయేది కాదు. ఈ రోజున ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి, కూల్గా కవర్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను అని 1 year నుంచి డ్రాగ్ చేయడం వల్ల, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టో లీగల్ సపోర్టో తీసుకోకపోవడం వల్ల ఆ పిల్ల ఈ రోజున ప్రాణహానితోటి, కుటుంబ సభ్యుల ప్రాణహానితోటి భయపడుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇటువంటి బ్లాక్మెయిలింగ్ కానీ ఏదన్నా వస్తే మీరు మిస్టేక్ చేసినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు అనేవి లైఫ్ లాంగ్ జీవితం మీద ఎఫెక్ట్ పడితే ప్రాణాల దాకా వచ్చేస్తాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, లీగల్ ప్రొటెక్షన్ తీసుకోండి అనేది నా రిక్వెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.